ఎవరు గొప్ప? ఎందులో గొప్ప? ఎవరి కోసం గొప్ప? స్త్రీ జాతిని అణిచివేస్తున్న ఈ సమాజం గొప్పనా? సమానత్వం అన్నారు కదా! ఎవరికి ఉంది సమానత్వం? ఎక్కడుంది ఈ సమానత్వం? ఉంటే ఎవరి కోసం ఉంది? ఎవరికి పని చేస్తుంది? ఇంట్లో తల్లిదండ్రుల నుంచి మొదలు చితిమంటలో కాలే వరకు ఎక్కడ ఈ సమానత్వం ఉంది? సమాన హక్కులు కల్పిస్తామన్నారు, కానీ అమలు చేస్తున్నారా? ఒకవేళ నిజంగానే సమానత్వం అమలు సక్రమంగా జరిగిందే అనుకుందాం. అయితే ప్రతి ఇంట్లో మరి భర్తని భార్య గౌరవించాలి. ఉదయాన్నే భర్త కాలు మొక్కాలి. భర్త ఏది చెప్పినా ఎదురు చెప్పకూడదు. అత్తమామలు ఏది చెప్పినా ఎదురు మాట్లాడకూడదు. ఇలాంటి ఒక ఆడపిల్లకు ప్రతి దినం నేర్పిస్తూ ఉంటారు కదా! మరి అదే మాటని అబ్బాయికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? నీ భార్యని గౌరవించాలి, నీ తల్లిదండ్రులను గౌరవించాలి, నీ అత్తమామని గౌరవించాలి, నీ భార్యతోటి అక్క చెల్లెలను అన్నతమ్ములను కూడా గౌరవించాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ సమాజంలో ఉన్న ఆడవాళ్ళని గౌరవించాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆడపిల్లకి అత్తింట్లోనూ లేదా పుట్టినింట్లోనూ మెట్టినింట్లోనూ అన్నింట్లోనూ ఆడవాళ్ళకే మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ బట్టలు మాత్రమే వేసుకోవాలి, వీళ్ళతో మాత్రమే మాట్లాడాలి, వాళ్ళతో మాత్రమే మాట్లాడాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో అలా ఉండాలి, మీరు ఇక్కడికి మాత్రమే వెళ్ళాలి, అక్కడికి మాత్రమే వెళ్ళాలని ఆడపిల్లకి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కదా! ఇవే మాటలు ఒక అబ్బాయికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? సమాజంలో ఏ ఆడపిల్లని చూసినా నీ అక్కేరా, నీ చెల్లెనేరా, నీ తల్లేరా అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సమానత్వం చూపించే ఈ సమాజం ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎందుకు సమానంగా చట్టాలు అమలు చేయలేకపోతున్నారు? ఒక డాక్టర్ కేసు కానీ, ఒక ప్రియాంక రెడ్డి కేసులో ఏ విధమైన ఎన్కౌంటర్ జరిగిందో, ఒక డాక్టర్ కేసులో డాక్టర్ని అంత ఘోరంగా, అంత కిరాతకంగా అత్యాచారం చేస్తే ఎందుకు? ఎవరికి శిక్ష పడింది? ఎంతమందికి శిక్ష పడింది? 8 మందికి పైగా ఉన్నారని చెప్పిరు ఆ కేసులో. ఎవరికి అన్యాయం జరిగింది? ఎవరికి న్యాయం జరిగింది? అక్కడక్కడ రోజు పేపర్లో చూస్తూ ఉంటాం, ప్రతిరోజు చూస్తూ ఉంటాం. పసికందుల పైన కామందుల వేట. చిన్న చిన్న పిల్లలు ఏం చేశారు వాళ్ళు? ఏం అన్యాయం చేశారు? ఎవరికి అన్యాయం చేశారు పాపం? అలాంటి పిల్లలని ఆడవాళ్ళపైన అఘాయిత్యాలు జరిగి ఆడవాళ్ళు జీవితాలను నాశనం చేసి క్షణకాల పిశాచులు, కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి నరరూప రాక్షసులు మొన్నటికి మొన్న ప్రేమ మాయలో పడి, ప్రేయసి మత్తులో పడి సొంత భార్యను అన్ని ముక్కలుగా నరికి ఉడికించి పొడి చేసి వాటిని ఎక్కడెక్కడనో చల్లే అంతటి క్రూరమైన మృగాల మధ్యలో మనం బ్రతుకుతున్నామంటే ఇంకా ఆడవాళ్ళకి సమానత్వం ఉంది. ఎక్కడ సమానత్వం అమలవుతుంది? ఉంది నిజమే, చట్టాల్లో సమానత్వం ఉంది, రాజ్యాంగంలో సమానత్వం ఉంది, కల్పించాలని అంతటా ఉంది ఆడవాళ్ళకు సమానత్వం కల్పించాలని. కానీ ఎక్కడ అమలవుతుంది? ఎక్కడ అమలవుతుంది? ఎవరు దీన్ని అమలు పరుస్తున్నారు?